చూస్తున్నారా ఎంత హైట్, ఎంత ఇది పీక్స్లోకి వెళ్తున్నాయి బర్డ్స్ అయితే అసలు. అది జస్ట్ ఇక్కడ ఈ 3, ఇంకా మిగిలిన 4 మొత్తం 7 బర్డ్స్ ఎగిరాయి. మిగిలిన 4 అసలు డాట్స్ అయిపోయాయి టోటల్గా. చొక్కల్లోకి వెళ్ళి అదుకుంటా చివరికి బాగా డెప్త్, బాగా హైట్, బాగా లాంగ్ తీసుకున్నాయి. అక్కడెక్కడో చిన్నగా కనపడుతున్నాయి నాకు, క్యామ్ అసలు కనపడట్లే. సో 7 బర్డ్స్ అయితే ఎగురుతున్నాయి టోటల్. ఇక్కడ ఒక 3 బర్డ్స్ ఎగురుతున్నాయి, అక్కడ డాట్లోకి వెళ్ళిపోయి 4 బర్డ్స్ ఎగురుతున్నాయి అటువైపు చాలా లాంగ్ తీసుకొని. సో నేను ఈరోజు డిసైడ్ అయింది ఏంటంటే, మన మెయిన్ ఛానల్లో వచ్చి షార్ట్స్ పెడుతుంటే లాంగ్ వీడియోస్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. షార్ట్స్ పెట్టడం వల్ల లాంగ్ వీడియోస్కి గ్రోత్ ఉండట్లే, రీచ్ ఉండట్లే, అసలు ఎవరు చూడట్లేదు లాంగ్ వీడియోస్. నేను షార్ట్స్ పెడితే. సో ఈరోజు ఏం డిసైడ్ అయ్యానంటే, ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మిస్టర్ సురేష్ లాగ్స్లో పెడతా. షార్ట్ వీడియోస్ అన్నీ కూడా కొత్త ఛానల్ ఒకటి క్రియేట్ చేశాను. సో ఆ ఛానల్లో పెడతా అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్స్ 1200+ ఉన్నట్లున్నారు, 1200 మంది దాటి ఉన్నట్లున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా నాకు చిన్న హెల్ప్ చేయాల్సింది ఏంటంటే, షార్ట్స్కి ఒక ఛానల్ పెడుతున్నాను అని చెప్పా కదా, అది ఒక కొత్తది ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో అందులో షార్ట్స్ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటా. సో మీరు చేయాల్సిందల్లా కూడా జస్ట్ నాకు ఈ కొత్త ఛానల్లో కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వగలిగితే, నేను షార్ట్స్ చేస్తూ ఉంటా, లాంగ్ వీడియోస్ చేస్తూ ఉంటా. లాంగ్ వీడియోస్కి ఎలాగో మిస్టర్ సురేష్ లాగ్స్ అనేది 1200 మంది సబ్స్క్రైబర్స్ మనకి. సో మనల్ని ఇష్టపడి వచ్చారనమాట సబ్స్క్రైబర్స్, మన కంటెంట్స్ అవి ఇష్టపడి వచ్చారు. సో షార్ట్ వీడియోస్కి కూడా అదే విధంగా నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో దానివల్ల ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇన్స్టాలో ఫాలో అయితే అవ్వండి. ఆ ఇన్స్టాలో పెడతా లింకు, ఒక్కసారి చెక్ చేయండి. ఇన్స్టాలో లింక్ పెడతా, స్టోరీ పెడతా. దాన్ని చూసి ప్రతి ఒక్కరు కూడా కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జస్ట్ నాకు ఎక్కువ మంది వద్దు, జస్ట్ 100 మెంబర్స్, కేవలం 100 అంటే 100 మంది చాలు అనమాట. నాకు కొత్తగా ఇప్పుడు మన ఓల్డ్ ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, సో వాళ్ళు 1200 మందిలో కేవలం 100 మంది, 12%లో కేవలం 1% నేను అడుగుతున్నది, రిక్వెస్ట్ చేస్తున్నది మీకు. సో 100 మంది సబ్స్క్రైబర్స్ ఫటాఫటా అయిపోండి, కొంచెం నాకు బూస్టప్ ఇవ్వండి. సో ఆ షార్ట్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. షార్ట్స్ అసలు వద్దు, పెట్టకూడదు అని నేను డిసైడ్ అయ్యాను అనమాట. బట్ ఏంటంటే షార్ట్స్ పెడితే గ్రోత్ ఉంటుందని మా ఫ్రెండ్స్ చెప్పారు. సబ్స్క్రైబర్స్, వీడియోస్ అన్నీ స్పీడ్ ఉంటాయి అని చెప్పారు. బట్ షార్ట్స్ పెడుతున్న కొద్దీ ఛానల్ డౌన్ అవుతుంది ఎందుకో. కానీ నేను బాగా అబ్జర్వ్ చేసింది అయితే అదే మన ఛానల్లో. సో కొంచెం నాకు హెల్ప్ చేయండి. షార్ట్స్ కంటూ ఒక ఛానల్ పెడదాం, లాంగ్ వీడియోస్కి ఒక ఛానల్ పెడదాం. సో 2 ఛానల్స్లో కంటిన్యూ అయితే చేద్దాం, ఏది బ్రేక్ ఇవ్వద్దు. ఇంకోటి ఏంటంటే, నాకు కావాల్సిన మెయిన్ హెల్ప్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా కమెంట్ అయితే పెట్టండి, లేదా లైక్ కొట్టండి, ఇలా చేయండి అనమాట. నిన్న కొందరు వచ్చారనమాట ఇంటికి బర్డ్స్ కొనడానికి, చిన్నపిల్లలు వచ్చారనమాట. అన్న మీ ఛానల్ అయితే మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం, మీకు కమెంట్స్ పెడదాం అనుకుంటున్నాం, కాల్ చేద్దాం అనుకుంటున్నాం, కాకపోతే మాకు భయం వేసి ఎందుకో కానీ మేమైతే చేయలేకపోయాము అని చెప్పి మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయలేకపోతున్నాం అని చెప్పారనమాట. దానికి ఎందుకు ఫ్రెండ్స్ భయం ఎందుకు? ఇప్పుడు నేను కొట్టేస్తాను, తిట్టేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా డౌట్ ఉంది, ఆ డౌట్ మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా కాల్ అయినా చేయండి, నేను పక్కా రిసీవ్ చేసుకుంటా. బై ఛాన్స్ మన సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు ఇప్పటికి ఒక 500 మంది అయినా కాల్ చేసి ఉంటారు. ఒక్కసారి వాళ్ళందరికీ తెలుసు నేను ఎలా మాట్లాడుతాను ఏంటి, మీకు ఎలా రెస్పాండ్ అవుతాను ఏంటి అన్నది. సో ప్రతి ఒక్కరు కూడా మీకు డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి అబ్బా, అందులో ప్రాబ్లం ఏముంది, భయం ఏముంది. నేను బిజీ ఉంటే బ్రో బిజీ ఉన్నాను, ఈవినింగ్ ఒక్కసారి చేయండి పక్కా మాట్లాడతా అని చెప్తా, పక్కాగా. అది మాత్రం అంతకు మించి మనం ఏం మాట్లాడడం, ఏం చెప్పం, ఏం చెయ్యం, ఏం తిట్టేస్తామో కొట్టేస్తామో. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దాని గురించి నేను వీడియో చేస్తా. మీరు ఇప్పుడు మెసేజ్ పెట్టినంత మాత్రాన మీరు ఎవరో జనాలందరికీ తెలిసిపోయి ఇది చేశారు కదా, ప్రాబ్లం ఏమి ఉండదు కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే పక్కా కమెంట్ చేయండి, లేదు కాల్ చేయండి, లేదు ఇన్స్టాలో ఫాలో అవ్వండి. మిస్టర్ సురేష్ లాగ్స్ అనే ఉంటుంది ఇన్స్టా కూడా.
సెర్చ్ చేసి ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. ఇక నా లాంగ్ లెంత్ వీడియోస్కి దీనికి సెపరేట్ అకౌంట్స్ చేస్తున్నాను అన్నా కదా, కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి. 12 మందిలో ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 12 మందిలో ఒకరు సబ్స్క్రైబ్ చేసుకున్నా మనకి అట్లీస్ట్ 1200 మందికి 100 మంది సబ్స్క్రైబర్స్ చాలు. సో షార్ట్ వీడియోస్ ఆటోమేటిక్ గ్రోత్ ఉంటుంది. సో ఎలాగూ 2 ఛానల్స్ కాబట్టి ఇది కొంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవ్వచ్చు, అది కొంతమందికి ఎలాగూ పాత ఛానల్ కొంతమందికి రీచ్ అవుతూ ఉంది నెమ్మదిగా, పర్లేదు చాలు. సో ఈ కొత్త ఛానల్ కూడా మనకి రీచ్ అయింది అనుకోండి, అందులోనూ ఇందులోనూ 2 పక్కల నుంచి సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు కొత్త ఛానల్ కొత్త మందికి రీచ్ అయింది అనుకో, కొత్త వాళ్ళకి. సో పాత ఛానల్ గురించి ఎలాగో అందులో చెప్తాం కాబట్టి కొత్త ఛానల్లో, సో కొత్త ఛానల్ సబ్స్క్రైబర్స్ పాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, పాత ఛానల్ వాళ్ళు ఎలాగూ అందులో సబ్స్క్రైబర్స్ ఎలాగూ ఉంటారు. సో నాకు కూడా కొంచెం హెల్ప్ అవుద్ది అనమాట సబ్స్క్రైబర్స్కి ఫటాఫటామని. సో అదనమాట నేను అడుగుతున్నది. సో కొంచెం నాకు హెల్ప్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఈ వీడియో కింద మీరు ఎవరెవరైతే కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరెవరైతే చేసుకున్నారో వాళ్ళు ఈ వీడియో కింద కమెంట్ చేయండి, అన్న మేము కొత్త ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాము అనేసి. లేదు అంటే సింపుల్గా ఒక కోడ్ ఇస్తా, ఆ కోడ్ పెట్టండి, +1 అని పెట్టండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కొత్త ఛానల్ని అని అర్థం అవుద్ది నాకు, ఓకేనా? నాకు ఆ ఒక్క హెల్ప్ చేయండి. ఇక్కడ ఏదో డాగో ఏదో ఉంది మ్యాక్సిమం. ఈ బర్డ్స్ చూసారు ఎలా చూస్తున్నాయో, అక్కడ చూడండి ఎలా చూస్తున్నాయి. సో అలా చూస్తున్నాయంటే వాటికి చిన్న డేంజర్ టైప్ ఏదో ఉండాలి, అదనమాట. డ్యాగ్ని కానీ చూసినా సరే ఇలాగే రియాక్ట్ అవుతాయి బర్డ్స్ అని. ఇక్కడ చూడండి ఎలా చూస్తున్నాయి, భయపడుతూ చూస్తున్నాయి అనమాట. సో అది ఫ్రెండ్స్ ఏంటంటే నాకు ఒక్క 100 మంది మన కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మనకు ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు ప్రజెంట్. సో నాకు కొంచెం హెల్ప్ చేయండి, ఆ ఒక్క హెల్ప్ చేయండి చాలు, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కిందన కమెంట్ అయితే పెట్టాలి, తెలుసు కదా. ఈ వీడియో చూసి కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం, కిందన కమెంట్ అయితే పెట్టండి, అన్న మేమైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాం అన్నట్లు +1 అని పెట్టండి, సరిపోద్ది ఈ వీడియో కింద, ఓకేనా? నాకు జస్ట్ ఒక 100 మంది చాలు. సో కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటంటే నాకు కాన్సెప్ట్లు ఏం దొరకట్లేదు, మళ్ళీ వీడియోస్ గ్యాప్ వచ్చేస్తాయి. సో మీరు ఏదో ఒక టాపిక్ అడగండి, ఆ టాపిక్ పైన పక్కా చేస్తానమాట. ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటే చేస్తాను. సో ఆ కాన్సెప్ట్ అయితే నాకు కింద మెసేజ్ అయితే చేయండి, పలానా కాన్సెప్ట్ మీద చేయి బ్రో అని చెప్పేసి ఒక మ్యాటర్ ఇవ్వండి, ఆ మ్యాటర్ పైన నేను వీడియో చేస్తాను, ఓకేనా? సో ప్రజెంట్ నాకు కాన్సెప్ట్స్ కూడా ఏం లేవు, దానివల్ల మళ్ళీ వీడియోస్ ఆఫ్ చేయాల్సి వస్తుంది అనమాట. అవ్వండి వచ్చాయి 2 బర్డ్స్ వెళ్తున్నాయి చూడండి. సో దానివల్ల మళ్ళీ ఛానల్లో వీడియోస్ అన్నీ ఆఫ్ అయిపోతాయి సడన్గా. సో అందుకనమాట, మీరు నాకు కాన్సెప్ట్ ఇస్తే కదా నేను చేయగలుగుతాను ఏదైనా కూడా. మీరు నాకేం ఇవ్వట్లేదు, నాకేమో ఏ వీడియోస్ చేయాలో తెలియట్లేదు. సో నాకు ఒక కాన్సెప్ట్ అయితే ఇవ్వండి, దాని మీద నేను వీడియోస్ అయితే పక్కా చేస్తాను, ఓకేనా? సో గుర్తుంది కదా మీకు ఆల్రెడీ, ఓల్డ్ బర్డ్ అనమాట ఇది ఇంటి దగ్గర అలవాటు అయిపోయింది, ఇంటి దగ్గరికి వెళ్ళిపోయేది, అక్కడ ఫుల్ బెదిరిచ్చేసాను అనమాట, బేబత్సం కావాలని బెదిరిచ్చేసాను. సో అలా నెమ్మదిగా చూడండి, అప్పుడు ఎగిరే 8 minutes అవుతుంది వీడియో టోటల్గా క్యాప్చర్ చేసి, వీడియోకు ముందే ఎగిరే ఆల్మోస్ట్ 10 minutes. చూడండి ఎలాగా వేసి పడుతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటి, మనకు కావాల్సింది 100 likes, 100 subscribers, కొత్త ఛానల్ అది కూడా. సో ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ గురించి కొంచెం ఆలోచించండి, ఏదైనా కాన్సెప్ట్ మీకు కావాలంటే వెంటనే వీడియో చేసేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ, బై. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. ఏంటంటే వీడియో అయితే చేశాను కదా, సో మనకు కావాల్సింది ఒక 100 members. సో నేను కిందన ఆ ఛానల్ తాలూకా లింక్ కూడా ఇస్తున్నాను అనమాట. సో కుదిరినంత వరకు మీరు ట్రై చేయండి, మ్యాక్సిమం మన వీడియోస్ మీకు లైక్ అయినట్లయితే అందులో కూడా ఫాలో అవ్వండి, ఓకేనా? సో లింక్ అయితే కిందనే ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు కొంచెం హెల్ప్ ఇవ్వండి. సో మరికొన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. ఇంకోటి ఏంటంటే రేసింగ్ హోమస్ తాలూకా ఐషైన్ ఫెదర్ తాలూకు వీడియోస్ అవన్నీ చేయమని అంటున్నారు. అంటే నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేసేటంత, అంటే ప్రైమరీ సెకండరీ అని ఇప్పుడు లైన్స్ ఉంటాయి, అవన్నీ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను అనమాట. అది కొంచెం బాగా డిఫికల్ట్ టాపిక్, చాలా పెద్ద టాపిక్ కూడా. సో పీజియన్ తాలూకా ఈ రేసింగ్ పీజియన్ ఐ కానీ ఫెదర్ కానీ చూసి చెప్పాలి అని అంటే, నేను మెయిన్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇందులో
సందేహపడ్డానికి భయపడడానికి కూడా ఏం లేదు. నేను క్లియర్గా చెప్పేస్తున్నాను. నాకు అంత క్లియర్గా అయితే మాత్రం నాకు కూడా తెలియదు. బట్ బర్డ్ని చూసి కాస్త కోస్త కొంచెం నేను చెప్పగలుగుతాను తప్పితే ఐషైన్ చూసి అంత టాపెస్ట్ ఐషైన్ అని అదని ఇదని చెప్పలేం. బట్ రేసింగ్ ఐషైను, రేసర్ ఐషైను, బ్రీడర్ ఐషైన్ అని మాత్రం చెప్పగలుగుతాను నేనైతే. సో అది పెద్ద మ్యాటర్ కూడా కాదనమాట. సో ఐషైన్ అదే రేసర్ బ్రీడర్ అని చెప్పడం కూడా పెద్ద మ్యాటర్ అయితే కాదు. బట్ రేసింగ్ ఐషైన్ సెలక్షన్ ఎలా చేయాలి అనేది మాత్రం చాలా అంటే చాలా పెద్ద మ్యాటర్. నేను ఎన్నో ఇంగ్లీష్ అంటే ఫారిన్ పీజియన్స్ తాలూకు వీడియోస్ చూసాను. బట్ నాకు అర్థం అవ్వలేదు, అంత క్లియర్గా నాకైతే అర్థం కాలేదు. ప్లస్ ఏంటంటే అంత క్లారిటీగా చెప్పిన వీడియోస్ కూడా ఏం లేవు. మన తెలుగులో ఒక ఆయన అయితే చేశారనమాట వీడియో. ఆ తెలుగులో చూస్తేనే నాకు అర్థం కాలేదు. ఓపెన్గా చెప్పాలంటే తెలుగులో చూస్తేనే నాకు అర్థం కాలేదు. సో నేను బర్డ్ని చూసి అయితే నేను కాస్త కోస్త చెప్పగలుగుతా, కానీ ఐషైన్ 100% నేను చెప్పలేను. ఐషైన్ కూడా చూసి చెప్పగలుగుతా, బట్ ఏంటంటే 100% నేను చెప్పలేను. ఇంకోటి ఏంటంటే ఆ బర్డ్ తాలూకా అంటే కండిషన్ అంతా చూసి కొన్ని అట్లీస్ట్ ఎంతో కొంత అయితే ఊహ అయితే చేసుకొని చెప్పగలుగుతా, కొంచెం పర్లేదా ఏంటనేది చెప్పగలుగుతా. కానీ ప్రతి ఒక్కటి డ్యామ్ ష్యూర్గా 100% అయితే ఎవరు చెప్పలేరు. అది కూడా ఏంటంటే ఇప్పుడు నేను పెంచడం వల్ల ఎక్స్పీరియన్స్తో నాకు వచ్చిందే తప్పితే ఇంకా వేరే విధంగా అయితే కాదు. మనం రాను పెంచుతూ ఉంటే నెమ్మది తెలుస్తుంది. సారీ, ఈ టాపిక్ అయితే మాత్రం సారీ ఏమనుకోవద్దు. మన సబ్స్క్రైబర్స్ అయితే ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ ఆల్మోస్ట్ చేశారు. లాస్ట్ టైం కూడా ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పటికీ 6 మెసేజెస్ వచ్చాయి. బట్ సారీ అబ్బా, నాకు తెలిసింది అయితేనే, నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలిస్తేనే నేను మీకు చెప్పగలుగుతాను. నాకు తెలియకుండా ఏదో తెలియంది సగం చెప్తే ఇంకా మీరు నేను ఏది పడితే అది గుడ్డిగా చెప్పేస్తే మీరు అదే తీసుకుంటారనమాట. సో నేను ఆ విషయంలో అయితే మాత్రం నేను చెప్పదలుచుకోలేదు. అలాగైతే నేను చెప్పదలుచుకోలేదు. మనకి ఏదైనా మన ఛానల్ ఉన్నది ఎందుకంటే మనం ఏదైనా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలిస్తేనే మనం దాని గురించి మాట్లాడతాం, లేకపోతే అయితే మాట్లాడము. ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్ వల్ల నాకు తెలిసిందే తప్పితే రిమైనింగ్ ఎగ్జాక్ట్ పలానా ఇలాగే ఉండాలి, ఇలాగ ఉంటే బాగుంటుంది అన్న కాన్సెప్ట్ అయితే నాకు 100% నాకు తెలియదు. రాను మేబీ ఫ్యూచర్లో తెలిస్తే అప్పుడు ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇంకోటి ఏంటంటే మనం క్లబ్లో కూడా లేము. మెయిన్ అంటే అట్లీస్ట్ మన బర్డ్స్ బయట రిలీజ్ చేసేటప్పుడు మన బర్డ్స్ నీట్గా వస్తున్నాయంటే దాని తాలూకా ఐషైన్ అంతా చెక్ చేసుకొని దాన్ని బట్టి అయినా బేస్ చేసుకొని చెప్పొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుందా, ఇప్పుడు ఒక 5 బర్డ్స్ పట్టుకొని వెళ్ళి రిలీజ్ చేసాం. 5 బర్డ్స్ తాలూకా ఐషైన్లో డిఫరెంట్గా ఉంటాయి. అవి ఏంటంటే అందులో సక్సెస్ అయిన ఐషైను, ఫెయిల్యూర్ అయిన ఐషైను ఇప్పుడు అట్లీస్ట్ మనకి కంపారిజన్ అయినా వస్తుంది అనమాట. మన క్యాబిన్లో అవి కూడా ఫ్లై చేస్తాయి అది కూడా. సో మన క్యాబిన్లో ఫ్లై చేయకుండా మనమైతే ఇంకా ఫ్లై చేయలేదు కాబట్టి మనకు 100% మన సెలక్షన్ అయితే తెలియదు అనమాట. ఇప్పటివరకు మనం పెంచుతున్నామంటే అవన్నీ మంచివి అన్న కాన్సెప్ట్తోనే పెంచుతున్నాం. సో తెలియాలి, ఇంకా రిజల్ట్ చూద్దాము. చూసినాక పోనీ అట్లీస్ట్ వాటి బట్టి బేస్ చేసుకొని అట్లీస్ట్ చెప్పడానికైతే ట్రై చేస్తాను. కానీ మనకి తెలియని కాన్సెప్ట్ అయితే మనం తెలుసు మీకు ఆల్రెడీ. నాకు తెలిసిందైతేనే నేను మాట్లాడతాను, నాకు తెలియదు అయితే అసలు ముట్టుకోను ఆ టాపిక్ అయితే. సో అది ఫ్రెండ్స్, సారీ ఏమనుకోవద్దు, ఈ ఒక్కసారికి క్షమించండి, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా కొత్త ఛానల్ లింక్ కిందకి ఇచ్చాను, ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. 100 అని చెప్పేసి దాన్ని ప్లస్ చేసేయాలన్నమాట. షార్ట్స్ మీరు చేస్తారా లేదనేది చూద్దాం. ఎందుకంటే ఇందులో పెడుతుంటే షార్ట్స్ పెడుతుంటే ఆటోమేటిక్ లాంగ్ వీడియోస్ గ్రోత్ తగ్గిపోతుంది. 1 డేలో 700 మెంబర్స్ చూసేవారు మన ఇప్పుడు పెడుతున్న ఈ ఛానల్లో 1 డేలో 700 మెంబర్స్ చూసేవారు, అది లాంగ్ వీడియోస్ పెడితే. ఇప్పుడు నేను షార్ట్ వీడియోస్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్ 300కి పడిపోయింది. 300 చూస్తున్నారు, మిగిలిన 400కి రీచ్ అవ్వట్లే వీడియో. సో అందుకని చెప్పేసి నేను ఆఫ్ చేస్తున్నాను అనమాట. సో నేను వీడియో చేసేది ఎందుకు, ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్పేసి. మన సబ్స్క్రైబర్స్ ఒక 1000 మెంబర్స్ ఉండేవారు ఆ టైంలో. అట్లీస్ట్ 1000 మెంబర్స్లో 300కే వెళ్ళేది. అప్పుడు 1000 మెంబర్స్ ఉంటే 700కి వెళ్ళేది, 900 మెంబర్స్ ఉంటే 700కి వెళ్ళేది, 700 మెంబర్స్ చూసేవారు. బట్ ఇప్పుడు గ్రోత్ తగ్గిందనమాట. ఆ కాన్సెప్ట్తోనే నేను చేస్తున్నది అనమాట. షార్ట్ వీడియోస్కి వేరుగా ఛానల్, అంతమించి మీరు రాంగ్గా అనుకోవడానికి ఏం లేదు, ఓకేనా. మీరు ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేసుకోండి. షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా డైలీ. లాంగ్ వీడియోస్ కూడా కుదిరితే ఇప్పుడు ప్రెజెంట్ నాకు టాపిక్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇంకా కల్లీలు కౌంట్ అనేది ఒకటి చెప్తాను అనమాట. పవరింగ్కి పలానా ఏజ్ ఎంత అనేది ఒక వీడియో ఉంది, అది ఒకటి చెప్పేస్తాను. అది చెప్పేసిన తర్వాత నాకు కాన్సెప్ట్స్ అయితే దొరకట్లేదు. మీరు దయచేసి మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అబ్బా మీరు ఎందుకు భయపడుతున్నారు, ఇప్పుడు మనం ఏం చేసాం కదా, నాకు ఖాళీగా ఉంటే మాట్లాడతా ఆ టైంలో, లేదంటే బిజీ ఉంటే నేను అసలు మీతో కూడా మాట్లాడలేను. సో ఏంటంటే ప్రతి ఒక్కరు కొంచెం హెల్ప్ అయితే చేయండి. ఆ రీచ్ అయితే తగ్గిపోతుంది కాబట్టి నేను ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేసుకోవాలి, సబ్స్క్రైబ్ మెయిన్. అది న్యూ ఛానల్, నాకు ఎక్కువేమో అసలు లేవు, ఒక 100 మెంబర్స్. అది కూడా చేసుకునే వాళ్ళు ఈ వీడియో కిందనే
+1 అని కామెంట్ చేయండి ఎంతమంది అనేది చూద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.